మిస్డ్ కాల్ ఒక జీవితాన్నే మార్చేస్తుంది. నా పేరు, ఊరు చెప్పలేకపోతున్నందుకు క్షమించండి. అసలు విషయానికి వచ్చేస్తాను. నేను 10వ తరగతి ముగించుకొని ఇంటర్మీడియట్ బైపీసీ గ్రూప్లో చేరాను. అమ్మతో మాట్లాడటానికి వీలుగా ఉంటుందని ఒక సెల్ ఫోన్ తీసిచ్చాడు నాన్నగారు. మా హాస్టల్లో అందరికీ సెల్ ఫోన్స్ ఉన్నాయి. అందరూ ఎప్పుడూ వాటితో చాలా బిజీగా ఉండేవారు. రాత్రి 12, 1 గంటైనా మాట్లాడుతూనే ఉండేవారు. ఇంకా రాత్రి వరకు ఎవరితో మాట్లాడుతున్నారబ్బా అని ఆశ్చర్యపోయేవాడిని. అలా రోజులు గడుస్తున్నాయి. చెప్పడం మర్చిపోయాను, 10వ తరగతిలో నేనే మా స్కూల్ టాపర్. అందుకని ఇంటర్లో అప్పు చేసి మరీ నన్ను మంచి కాలేజీలో చేర్పించారు మా నాన్నగారు. నేను మంచి వైద్యుడిని కావాలనేది వారి కోరిక. నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నేను కూడా వారి నమ్మకాన్ని వమ్ము చేయకూడదని కష్టపడి చదవాలని ఎంతో దృఢ నిశ్చయంతో ఉన్నాను. అలా సంవత్సరం గడిచిపోయింది. దేవుని దయ వలన నా తల్లిదండ్రులు ఆశపడినట్లు నేనే కాలేజీ టాపర్నయ్యాను. అమ్మా నాన్న ఎంత సంతోషించారో మాటల్లో చెప్పలేను. 2వ సంవత్సరం క్లాసులు ప్రారంభమయ్యాయి. నాకు బాగా గుర్తుంది. ఆ రోజు రాత్రి 11 గంటలైంది. చదువుకునేవారు చదువుకుంటున్నారు, నిద్రపోయేవాళ్ళు నిద్రపోతున్నారు. కొంతమంది ఫోన్లో మాట్లాడుకుంటున్నారు, మరికొంతమంది స్నేహితులతో SMS ద్వారా చాట్ చేస్తున్నారు. నేను చదువుతూ చిన్నగా నిద్రలోకి జారుకున్నాను. అంతలో ట్రింగ్ ట్రింగ్ అంటూ నా ఫోన్ రింగ్ అయింది. హలో అనేలోగానే కట్ అయిపోయింది. మళ్ళీ చేస్తారు కదా అని ఎదురు చూశాను, కానీ చేయలేదు. మరలా మరుసటి రోజు రాత్రి అదే సమయానికి మరొక మిస్డ్ కాల్. ఆ రాత్రి వచ్చిన ఆ నెంబర్ నుంచే మరలా వచ్చింది. ఎవరైంటారబ్బా అని ఆలోచించాను, కానీ అర్థం కాలేదు. వెంటనే ఫోన్ చేశాను. హలో అంటూనే ఉన్నాను, కానీ అవతల వైపు నుంచి ఎవరూ మాట్లాడలేదు. మా స్నేహితులతో చెప్పాను. రేపటి వరకు వేచి చూద్దాం అన్నారు. ఇక లైట్స్ ఆఫ్ చేసి నిద్రపోయాను. మరుసటి రోజు అదే సమయానికి మరలా మిస్డ్ కాల్. వెంటనే కాల్ చేసి హలో అన్నాను, కానీ సమాధానం లేదు. చాలా కోపం వచ్చింది. చెడమడ తిట్టేశాను. క్షమించండి అంటూ ఒక తీయని స్వరం మెల్లగా మృదువుగా పలికింది. అంతే, ఒక్కసారిగా నా తిట్ల వర్షం ఆగిపోయింది. వాతావరణం చల్లబడింది. నా కోపం ఐస్ క్రీం వలె కరిగిపోయింది. ఎవరు మీరు అని ప్రశ్నించాను, కానీ తను ఏడుస్తూ ఫోన్ కట్ చేసింది. వాతావరణం అంతలోనే వేడెక్కిపోయింది. చాలాసార్లు ప్రయత్నించాను, కానీ ప్రయోజనం లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్. ఆ రాత్రంతా నిద్రపోలేదు. చాలా బాధేసింది. నన్ను నేను తిట్టుకున్నాను. పుస్తకం పట్టుకున్నా ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. ఏమీ బుర్రకెక్కలేదు. ఆ మెల్లని తీయని స్వరమే మరలా నా చెవిలో ప్రతిధ్వనిస్తుంది. తను మరలా మిస్డ్ కాల్ చేస్తే బాగుండు అని ఎన్నిసార్లు అనిపించిందో. రాత్రంతా ఫోన్ వైపే చూస్తూ నిద్రపోయాను. నా అదృష్టం బాగుండి మరుసటి రోజు ప్రయత్నించినప్పుడు ఫోన్ రిసీవ్ చేసుకుంది. వెంటనే క్షమించమని కోరాను. పేరు అడిగాను. చెప్పింది. ఆ రోజు అలా పరిచయమైంది ఆ అమ్మాయి. ఆ పరిచయం స్నేహంగా మారింది. ఆ స్నేహం ప్రేమగా రూపుదిద్దుకుంది. ఆ ప్రేమే నన్ను పిచ్చివాడిలాగా కాదు ఫోన్ పిచ్చివాడిలాగా చేసింది. అదే నాకు పెద్ద ప్రపంచం. ఎన్నో మధుర క్షణాలు, ఎన్నో తీయని మాటలు. తను మాట్లాడుతుంటే నన్ను నేను మర్చిపోయేవాడిని. ఇంట్లో నుంచి పంపించే డబ్బంతా ఫోన్ కొరకు ఖర్చు పెట్టేవాడిని. కాలేజ్ లైఫ్ ఇంత సుఖంగా ఉంటుందని అస్సలు ఊహించలేదు. 2 రోజులకు ఒకసారి అమ్మకు ఫోన్ చేసే నేను ఇప్పుడు వారానికి ఒకసారి చేయడం కూడా కష్టంగా మారింది. నేను విశ్రాంతి లేకుండా కష్టపడి చదువుతున్నాననేది అమ్మ. అలా అనుకుంటూ ఉండగానే సంవత్సరం గడిచిపోయింది. పరీక్షలు దగ్గరకు వచ్చాయి. అందరూ చదువుతున్నారు. నాకిప్పుడే కళ్ళు తెరిచినట్లు, ఇన్ని దినాలు ఒక రాత్రంతా గడిచిపోయినట్లు అనిపించింది. పుస్తకాలు పట్టుకున్నా ఏం అర్థం కావట్లేదు. అంతా కొత్తగా అయోమయంగా ఉంది. అంతలో పరీక్షలు అయిపోయాయి. సెలవులు ఇచ్చేశారు. అందరూ ఇంటికి వెళ్తున్నారు. అప్పటికే తన నుంచి నాకు ఫోన్ వచ్చి వారం రోజులైపోయింది. నేను ట్రై చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఏం చేయాలో అర్థం కాలేదు. పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్నాను. ఆకలి వేయటం లేదు, అన్నం సహించడం లేదు. తనకు ఏమైందో అర్థం కావట్లేదు. నా గుండెని ఎవరో పిండేస్తున్నట్లుంది. 10 సంవత్సరాలు గడిచిపోయాయి. రోడ్డు మీద పడి ఉన్న నన్ను చూసి నా పాత స్నేహితుడు నీళ్లు చల్లి నన్ను తన ఇంటికి తీసుకెళ్ళాడు. నా మత్తంతా దిగిన తర్వాత నాతో మాట్లాడాడు. జరిగిన విషయమంతా తనతో చెప్పి ఏడ్చాను. ఆ తర్వాత నా స్నేహితుడు నాతో చెప్పిన విషయం విని నా గుండె పగిలిపోయింది. నా నోట మాట ఆగిపోయింది. ఆ విషయం ఏంటంటే, నాకు మిస్డ్ కాల్స్ ఇచ్చి నాతో తీయగా మాట్లాడింది ఎవరో కాదు, మా కాలేజీ టాపర్. నాకు రావాల్సిన ర్యాంక్ తనకు వచ్చింది. అంతేకాదు, తను ఇప్పుడు ఒక పెద్ద హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తుంది. తనకు వివాహం కూడా అయిపోయింది. నా స్నేహితునితో ఈ విషయం చెప్తూ ఉంటే నా హృదయం. మిస్డ్ కాల్ పార్ట్ 6.
నా స్నేహితుడు నాతో ఈ విషయం చెప్తూ ఉంటే నా హృదయం పగిలిపోయింది. చిన్నపిల్లాడిలా వెక్కిళ్ళు పెట్టి మరీ ఏడ్చాను. ఆ రోజు నేనెంతలా ఏడ్చానంటే నన్ను చూసిన నా స్నేహితుడు, అతని భార్య కథ విన్న తర్వాత వాళ్ళ చిన్న కుమారుడు కూడా నాతో కలిసి ఏడ్చేశారు. నిజంగా ఆ రోజు నేను మర్చిపోలేనిది. అసలు విషయం ఏంటంటే ఆ పరీక్షల్లో దాదాపు అన్ని సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాను. చదువు మీద ఆసక్తి కోల్పోయాను. అందరితో మాట్లాడడం మానేశాను. ఎప్పటికైనా తన ఫోన్ చేస్తుందని రాత్రింబగళ్ళు నిద్రాహారాలు మాని ఒక పిచ్చివాడిలా తయారయ్యాను. నాలో నేనే మాట్లాడుకునేవాడిని. ఒక్కోసారి పెద్దగా ఏడ్చేవాడిని. నేనేదో కష్టపడి చదువుతున్నానని అడిగినప్పుడల్లా వేలకు వేలు అప్పులు చేసి నాకు పంపించిన డబ్బంతా ఫోన్ రీఛార్జ్ కొరకు ఉపయోగించేవాడిని. అందువల్ల నా తల్లిదండ్రులు అప్పుల పాలైపోయారు. అప్పుల వాళ్ళ మాటలు భరించలేక తన కన్న కొడుకు, అల్లరి ముద్దుగా పెంచుకున్న కొడుకు ఇలా పిచ్చివాడిగా తయారవడం చూడలేక. మిస్డ్ కాల్ పార్ట్ 7. తన కన్న కొడుకు, అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు ఇలా పిచ్చివాడిలాగా తయారవడం చూడలేక నా తండ్రి గుండెపోటుతో మరణించాడు. వీటిని జీర్ణించుకోలేని నా తల్లి కూడా నా తండ్రిని అనుసరించింది. లోకమంతా చీకటైపోయిందనిపించింది. బాధను దిగమింగుకోలేక త్రాగుడికి అలవాటు పడ్డాను. చివరికి దానికే బానిసైపోయాను. నా తల్లిదండ్రులు నా గురించి కన్నిన కళలన్నీ సర్వనాశనం చేశాను. బుద్ధిగా చదువుకోవడం మానేసి ప్రేమ అనే మైకంలో నా విలువైన భవిష్యత్తును పాడు చేసుకున్నాను. సినిమాల ద్వారా ప్రభావితమైన నేను నిజ జీవితం కూడా అలాగే ఉంటుందనుకున్నాను. కానీ ఒక మిస్డ్ కాల్ నా జీవితాన్ని ఇలా మార్చేస్తుందని ఊహించలేకపోయాను. అందుకే నీ జీవితం ఇలా వద్దు అని ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. నాకు తెలుసు నాలాంటి తమ్ముళ్ళు, చెల్లెళ్ళు చాలామంది ఉన్నారని. అందుకే నా అనుభవాన్ని మీతో పంచుకోవాలని ఆశపడ్డాను. విలువైన జీవితం కోల్పోయిన నేను ఎంత దుఃఖపడుతున్నానో నేను చెప్పలేను. కానీ ఏ ప్రయోజనం కోల్పోయిన జీవితం తిరిగి రాదు కదా. మిస్డ్ కాల్ పార్ట్ 8. నాకు తెలుసు నాలాంటి తమ్ముళ్ళు, చెల్లెళ్ళు చాలామంది ఉన్నారని. అందుకే నా అనుభవాన్ని మీతో పంచుకోవాలని ఆశపడ్డాను. విలువైన జీవితం కోల్పోయిన నేను ఎంత దుఃఖపడుతున్నానో చెప్పలేను. కానీ ఏం ప్రయోజనం? కోల్పోయిన జీవితం తిరిగి రాదు కదా. అందుకనే నాలానే మీ విలువైన జీవితం నాశనం చేసుకోకూడదని ఈ అన్నయ్య కోరిక. నన్ను ఎంతోమంది హెచ్చరించారు కానీ నేను వినలేదు. కనుక సెల్ ఫోన్ ఉపయోగిస్తున్న తమ్ముడు, చెల్లి దయచేసి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అపరిచిత వ్యక్తులతో పరిచయం శ్రేయస్కరం కాదు. తెలిసిన స్నేహితులతో అయినా ఎక్కువ సమయం మాట్లాడకండి. ఇతరుల మాటలు నూనె కంటే నునిపైనవిగానే ఉండవచ్చు. కానీ దాని వలన వచ్చు ఫలము ముసిని పండంత చేదు. అది రెండంచులు కత్తి అంత పదునుగలది అని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. మిస్డ్ కాల్ పార్ట్ 9. అపరిచిత వ్యక్తులతో పరిచయం శ్రేయస్కరం కాదు. తెలిసిన స్నేహితులతో అయినా ఎక్కువ సమయం మాట్లాడకండి. ఇతరుల మాటలు నూనె కంటే నునిపైనవిగాను ఉండవచ్చు. కానీ దాని వలన వచ్చు ఫలము మసిని పండంత చేదు. అది రెండంచుల కత్తి అంత పదునుగలది అని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. తుదకు నీ మాంసమును, నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేస్తుని, నా హృదయము గద్దింపునట్లు తృణీకరించెను. నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. నేను సమాజ సంఘముల మధ్య నుండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడకు కొంచెమే ఎడమాయనని నీవు చెప్పుకొనుచు మూలుగుచున్నందువు. కనుక ప్రియమైన తమ్ముడు, చెల్లి జాగ్రత్త. మన శత్రువైన అపవాది మనలను తన వలలో వేసుకున్నట్టుకు పన్నాగమును రచిస్తున్నాడని గుర్తెరిగి వాడికి అలాంటి అవకాశం ఇవ్వక క్రీస్తు యేసుకు ఇష్టమైన బిడ్డగా ఉంటూ మన విలువైన జీవితాలను ఆశీర్వాదకరంగా మలుచుకుందాం. ఇట్లు ప్రేమతో మీ అన్నయ్య.